विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयति न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुलकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्तपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजारीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पावकैश्च सहस्रशः अर्पयित्वा पुरीं लङ्काम् अभिवज्यतमैथिलीं समृद्धार्धो भविष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्रालस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कदलीवसतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। శ్రీరామచంద్రాయ నమః. శ్రీమద్వాల్మీకి రామాయణము సుందరకాండము మొదటి సర్గం. హనుమంతుడు సముద్రమును దాటుట, మైనాకుని స్వాగతము, సురసను జయించుట, సింహికా వధ, లంకాశోభను గాంచుట. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణః ఈయేష పదమన్వేష్టుం చారణాచరితే పది. అనంతరము జాంబవంతుని ప్రేరణతో అరివీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృతయైన సీత యొక్క జాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతుల వారు సంచరించు ఆకాశ మార్గమున వెళ్ళుటకు నిర్ణయించుకొనెను. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానరః సముదగ్ర శిరోగ్రీవో గవాం పతిరివా భవౌ. దుష్కరమైన సాటిలేని ఆ కార్యమును సాధింప నెంచిన వాడై హనుమంతుడు తన మెడను శిరస్సును నిటారుగా నిలిపి వృషభేంద్రుని వలె ప్రకాశించుచుండెను. అథ వైడూర్యవర్ణేషు సాద్వలేషు మహాబలః ధీరస్సలిలకల్పేషు విచచార యథాసుఖం. అచటి పచ్చిక బయళ్ళు వైఢూర్య వర్ణశోభితములై చల్లదనమును గలిగి మృదువుగా స్వచ్ఛములై ఉండుటచే అవి సలిలకల్పములై వాయుస్పర్శచే తరంగాయితములై అలరారుచుండెను. అంతట ధీరుడును మహాబలశాలియు అయిన హనుమంతుడు వాటిపై హాయిగా అటూనిటూ సంచరించుచుండెను. ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ వరసాపాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరి. ప్రతిభాశాలి అయిన హనుమంతుడు ఒక మహాసింహము వలె విజృంభించుచూ తిరుగుచుండగా ఆయన వక్షస్థలము యొక్క తాకిడికి అచటి వృక్షములు కూలిపోసాగినవి. వాటిపై గల పక్షులు భయపడినవి. పెక్కు మృగములు అసువులను కోల్పోయినవి. నీలలోహిత మాంజిష్ట పత్రవర్ణైః స్వభావ విహితైశ్చిత్రైః ధాతుభిస్సమలంకృతం కామరూపిభిరావిష్టం అభీక్ష్ణం సపరిచ్ఛదైః యక్ష కిన్నర గంధర్వైః దేవకల్పైశ్చ పన్నగైః స తస్య గిరివర్యస్య తలే నాగవరాయుతే తిష్టన్ కపివర్తస్తత్ర హ్రదే నాగ ఇవాభవౌ. ఆ మహేంద్రగిరి సహజముగనే నీలము, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు, నలుపు మొదలగు చిత్ర విచిత్ర వర్ణములు గల ధాతువులచే అలంకృతమై ఉండెను. అచట
దేవతాసములైన రూపులకు యక్ష కిన్నెర గంధర్వ నాగులు పలు పరికరములతో నిరంతరము సంచరించుచుండిరి. అసంఖ్యాకములైన ఏనుగులతో ఉప్పుచున్న మహేంద్రగిరి తలమున నిలిచియున్న ఆ కపివరుడు జలాశయమునందరి ఒక మహాగజము వలె భాసించెను. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం అంజలిం ప్రాంగ్మక కృత్వా పవనాయాత్మయోనయే తతో హి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. అతడు సూర్యునకును మహేంద్రునకును వాయుదేవునకును బ్రహ్మదేవునకును ఇతర దేవతలకును అంజలి ఘటించి బయలుదేరుటకు నిశ్చయించుకొనెను. పిమ్మట కార్యదక్షుడైన మారుతి తూర్పునకు తిరిగి తన తండ్రియగు వాయుదేవునకు ప్రణమిల్లెను. దక్షిణ దిశగా వెళ్ళదలిచిన వాడై అతడు తన శరీరమును పెంచెను. ప్లవంగ ప్రవరైర్దృష్టః ప్లవనే కృతనిశ్చయః వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు. రామకార్యసిద్ధికై సముద్రమును లంఘింప నిశ్చయించుకొని వానర వీరులందరూ చూచుచుండగా అతడు పొన్నమి పర్వదినములందు ఉప్పొంగు సముద్రుని వలె వృద్ధి చెందెను. నిష్ప్రమాణ శరీరస్సన్ లిలంఘయిషురర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతం. హనుమంతుడు సముద్రమును అవలీలగా దాటగోరి అపరిమితముగా తన శరీరమును పెంచెను. లంఘించుటకు ఉద్యుక్తుడై మహేంద్రగిరిని తన కరచరణములచే బలముగా అదిమెను. స చచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడితః తరూణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పమసాతయత్ తేన పాదపముక్తేన పుష్పోఘేన సుగంధినా సర్వతః సంవృతశైలో బభౌ పుష్పమయో యథా. ఆ పర్వతము స్థావరమే అయినను మారుతి గట్టిగా అదుముటచే అది కొన్ని క్షణముల పాటు కంపించెను. విరబూసిన చెట్ల కొమ్మల నుండి పువ్వులన్నీను జలజల రాలెను. చెట్ల నుండి రాలి సువాసనను వెదజల్లుచున్న పుష్పములతో ఆ పర్వతము నిండిపోయెను. అప్పుడది ఒక పూల కొండవలే భాసించెను. తేన చోత్తమ వీర్యేన పీడ్యమానస్య పర్వతః సలిలం సంప్రసుస్రావ మదం మత్త ఇవ ద్విపః పీడ్యమానస్తు బలిన మహేంద్రస్తేన పర్వతః పర్వతః రీతి నిర్వర్తయామాస కాంచనాంజనరాజతీః ముమోచ చ శిలాశైలో విశాలసమనశిలాః మధ్యమేనార్చిషా జుష్టో ధూమరాజీరివానలః గిరినా పీడ్యమానాని సర్వతః గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతైః స్వరైః. స మహాసత్వసన్నాదః శైలపీడితా నిమిత్తజః పృథివీం పూరయామాస దిశశ్చో పవనాని చ. ఆ మహావీరునిచే అదుమబడిన ఆ పర్వతము ఒక భద్రగజము మదజలమును వలె జలధారలు స్రవింపజేసెను. మహాబలశాలి అయిన ఆ మారుతిచే అదుమబడిన మహేంద్రగిరి తన పగుళ్ల నుండి బంగారు వెండి కాటుక ధారలను వెలిగ్రెక్కెను. ఏలన అగ్ని యొక్క సప్తార్చులలో మధ్యమార్చి అనున్నది సులోహిత. దాని జ్వాల నుండి పొగలు వెలువడుచున్నట్లు ఆంజనేయునిచే అదుమబడిన ఆ మహేంద్రగిరి నుండి పెద్ద పెద్ద ఎర్రని శిలలు ముక్కలు ముక్కలుగా బయటపడసాగెను. ఆ గిరి గట్టిగా అదుమపడుటచే దాని గుహలయందు అంతటా నివసించుచున్న ప్రాణులన్నీను మిగుల నలిగి వికృత స్వరములతో గగ్గోలు పెట్టెను. శైలపీడకు లోనిన వివిధ ప్రాణుల ఆ ఆక్రందన ధ్వనులు పృథివీ ఎందంతటను నిండెను. ఉపవనముల యందును దశ దిశల యందును వ్యాపించెను. కాళీ కరాళి చ మనోజవాచ సులోహితాయాచ సుధూమ్రవర్ణ స్ఫులింగిని విశ్వరుచి చ దేవి లేలాయమాన ఇది సప్తజిహ్వాః అను 7 అగ్నిజ్వాలలు. వాటిలో మధ్యమ జ్వాలైన సులోహిత నుండి ధూమము బయలుదేరును. కొండ శిలల రాపిడి వలన ఉత్పన్నమైన అగ్నులచే తప్తమైన ఆ పర్వతమునందరి బంగారు వెండి మొదలగు ధాతువులన్నీను కరిగి పగుల నుండి బయటకి ప్రవహించెను. శిరోభి పృథివీ సర్వా వ్యక్త స్వస్తిక లక్షణైః వమంతః పావకం ఘోరం దదంసుర్దశనైఃశిలాః. స్పష్టముగా వ్యక్తమగుచున్న స్వస్తి లక్షణములు గల విశాలమైన పడగలతో
భయంకరముగా విషాగ్నులను గ్రక్కుచు సర్పములు తమ కోరలతో శిలను కాటువేయుచు గట్టిగా పట్టుకొనసాగెను. తాస్తదా సవిషైర్దష్ట కుపితైస్తైర్మహాశిలాః జజ్వలుః పావకోద్దీప్త బిభిదుశ్చ సహస్రధా. బుసలు కొట్టుచున్న విషసర్పముల కాటుకులోనైన ఆ గండశిలలు విషాగ్ని కీలలతో మండెను. అప్పుడవి ఫెటేలు మనుచు వేల కొలదిగా తుత్తునియాలాయెను. యాని చౌషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం చ సేకుః సమితం విషం. ఆ మహేంద్రగిరిపై పుట్టి పెరిగిన ఓషధులలో విషహరములైనవి పెక్కుగలవు. అయినను అవి ఆ మహాసర్పముల ఘోర విషమును మాత్రం హరింపజాలకపోయినవి. భిద్యతేయం గిరిర్భూతై ఇతి మత్వా తపస్వినః త్రస్తా విద్యాధరాస్తస్మాత్ ఉత్పేతు స్త్రీగణైః సహా. భూతలముచే ఆ కొండ కొట్టబడుచున్నది అని తలంచి తాపసులు కలత చెందిరి. విద్యాధరులను భయపడి తమ స్త్రీలతో కూడా అచ్చటి నుండి ఆకాశమునకు ఎగిరిపోయిరి. పానభూమి గతం హిత్వా హైమమాసవభాజనం పాత్రాని చ మహార్హాని కరకాంశ్చ హిరణ్మయాన్. ఆ విద్యాధరులు పానభూమి యందలి మధుర పానీయములు గల బంగారు పాత్రలను, అమూల్యములైన భోజన పాత్రను, కనక కలసములను భయముతో అచటనే వదిలి వెళ్ళిరి. లేహ్యానుచ్చావచాన్ భక్ష్యాన్ మాంసాని వివిధాని చ ఆర్షభాని చ చర్మాని ఖడ్గాంశ్చ కనకత్సరూన్. వారు లేహ్యములను, రుచ్యములైన భక్ష్యములను, బాగుగా గుజ్జు కలిగిన వివిధ మధుర రసఫలములను, ఎద్దు చర్మముతో చేయబడిన దాళ్లను, బంగారు పిడులు గల ఖడ్గములను అచ్చటనే విడిచిపెట్టిపోయిరి. కృతకంఠగుణాక్షీభ రక్తమాల్యానులేపనాః రక్తాక్ష పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే. వారు గళములయందు కంఠహారములను, ఎర్రని పూలమాలను ధరించి ఉండిరి. శరీరములపై ఎర్రచందనములను అలందుకొని ఉండిరి. సహజముగానే ఎర్రదామరల వంటి వారి కన్నులు మధుపానముచే ఇంకనూ ఎరిపెక్కి ఉండెను. అట్టి విద్యాధరులు మిక్కిలి భీతితో ఆకాశమునకు చేరిరి. హారనూపుర కేయూర పారిహార్యాధరా స్త్రియః విస్మితాస్తస్మితాస్తస్థుః ఆకాశే రమణైః సహా. విద్యాధర స్త్రీలు హారములను, అందెలను, దండకడియములను, కరకంకణములను ధరించిండిరి. వారు సంభ్రమాశ్చర్యములతో దరహాసములతో తమ ప్రియులతో కూడి అంతరిక్షమున నిలిచియుండిరి. దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయః సహితాస్తస్తురాకాశే వీక్షాంచ కృశ్చ పర్వతం. విద్యాధరులను, మహర్షులను ఆకాశమున ఒక్కచోట చేరి నిరాధారముగా అంతరిక్షను తెలియాడు తమ మహావిద్యను ప్రదర్శించుచు అచ్చటి నుండి మహేంద్రగిరిని కుతూహలముతో వీక్షింపసాగిరి. శుశ్రూశ్చ తదా శబ్దం ఋషీణాం భావితాత్మనాం చారణానాం చ సిద్ధానాం స్థితానాం విమలేంబరే. అప్పుడు నిర్మలాకాశమున నిలిచియున్న పవిత్రాంతఃకరణులైన ఋషుల, చారణుల, సిద్ధుల మాటలను వారు వినిరి. ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజః తితీర్షతి మహావేగః సముద్రం మకరాలయం. పర్వతాకారుడును, వాయునందనుడును, మిక్కిలి వేగము గలవాడును అయిన ఈ హనుమంతుడు మొసళ్లకు నిలయమైన సముద్రమును లంఘింపదలంచుచున్నాడు. రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. అతడు శ్రీరామ కార్యార్థము వానరరాజైన సుగ్రీవుని ఆజ్ఞ మేరకు ఇతరులకు అసాధ్యమైన పనిని చేయదలంచుచు దాటసఖ్యముగాని సముద్రం యొక్క ఆవలి ఒడ్డును చేరగోరుచున్నాడు. ఇది విద్యాధరా శ్రుత్వా వచస్తేషాం మహాత్మనాం తమ ప్రమేయం దదృశుః పర్వతే వానరర్షభం. ఆ మహాత్ముల యొక్క ఈ వచనములను విని విద్యాధరులు సాటిలేని ఆ వానరోత్తముని మహేంద్రగిరిపై చూచిరి. దుధువే చ స రోమాని చకంపే చాచలోపమః ననాద సుమహానాదం సుమహానివ తోయదః. పర్వత సదృశుడైన ఆ మారుతి ఒక్కసారి ఒడలు విరిచి రోమములను విదల్చెను. ప్రళయకాల మేఘము గర్జించినట్లు ఒక మహానాదము చేసెను. ఆనుపూర్వేణ వృత్తం చ లాంగూలం లోమభిశ్చితం ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజ ఇవోరగం. మారుతి ఎగర సన్నద్ధుడై రోమములతో నిండి మొదట లావుగా నుండి క్రమముగా సన్నబడుచు
వర్తులాకారముననున్న తన వాలమును గరుడు పామును విదిలించినట్లు విదిల్చెను. తస్య లాంగూల మావిద్ధం ఆత్తవేగస్య పృష్ఠతః దదృశే గరుడేనేవ హ్రియమాణో మహోరగః. మహావేగగమనుడు ఆ మారుతి తన వాలను ఒక్కసారి విదిల్చెను. అప్పుడు పృష్ఠభాగము నుండి నిట్ట నిలువుగా వంకరగా నిలిచి ఉన్న ఆ లాంగూలము గరుత్మంతునిచే కొనిపోవడు మహాసర్పము వలె గోచరించుచుండెను. బాహు సంస్తంభయామాస మహాపరిఘ సన్నిభౌ ససాద చ కపి కట్యాం చరణౌ సంచుకోచ. ఆ కపీశ్వరుడు పెద్ద పెద్ద ఇనుప గొదియల వలెనున్న తన బాహువులను స్తంభింపజేసెను. ఊపిరి బిగుబట్టి కటి ప్రదేశమును కృశింపజేసి పాదములను బాగుగా కుదించెను. సంహృత్య చ భుజౌ శ్రీమాన్ తథైవ చ శిరోధరాం తేజస్సత్వం తథా వీర్యం ఆవివేశ చ స వీర్యవాన్. శుభలక్షణ సంపన్నుడైన ఆ మారుతి తన భుజములను మెడను కుదించెను. అప్పుడు ఆ వీరుని ఎందు తేజస్సు బలము పరాక్రమము నిండారెను. మార్గమాలోకయన్ దూరాత్ ఊర్ధ్వం ప్రణిహితేక్షణః రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ఆ మారుతి చూపులను పైకి ప్రసరింపజేయుచు తాను వెళ్ళవలసిన మార్గమును దూరం నుండి పరిశీలించుచు ఆకాశమును నిశితముగా చూచుచు ఉచ్ఛ్వాసమును హృదయమునందు బిగబట్టెను. పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా స కపికుంజరః నికుంచ కర్ణౌ హనుమాన్ ఉత్పతిష్యన్మహాబలః. మహాబలశాలియగు ఆ కపివరుడు పాదములను నేలపై దృఢముగా మోపి చెవులను రిక్కించి పైకెగుర సన్నద్ధుడయ్యను. వానరాన్ వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్ యథా రాఘవ నిర్ముక్తః సరస్వసన విక్రమః గచ్చేతద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామేదితాం లంకాం జనకాత్మజాం అనైనైన హి వేగేన గమిష్యామి సురాలయాం యదివాత్రి దివే సీతాం న ద్రక్ష్యామ్య కృతశ్రమః బద్ధ్వా రాక్షసరాజానాం ఆనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహం ఏష్యామి సహ సీతయా. వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు అంగదాది వానరులతో ఇట్లనెను. వాయువేగమున సాగిపోవు రామబాణము వలె నేను మిక్కిలి వేగముగా రావణునిచే పాలింపబడుచున్న లంకకు వెళ్ళెదను. అచ్చట జానకీ మాతను కాంచజాలనిచో అదే వేగమున సురలోకమునకు పోయేదను. ఆ స్వర్గమున కూడా సీతాదేవిని దర్శింపనిచో రాక్షసరాజైన రావణుని అవలీలగా బంధించి తీసుకుని వచ్చెదను. ఏది ఏమైనను కృతకృత్యుడనై సీతతో సహా తిరిగి వచ్చెదను. ఆనయిష్యామి వాలంకాం సముత్పాచ్య స రావణాం ఏవముక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః ఉత్పపాదాద వేగేన వేగవాన విచారయన్ సుపర్ణమివ చాత్మానాం మేనే స కపికుంజరః. లేనిచో రావణునితో సహా లంకను పెకలించుకొని తీసుకొని రాగలను. వానరోత్తముడైన హనుమంతుడు తోడి వానరులతో ఇట్లు పలికి మిక్కిలి వేగముగా సాగిపోగల ఆ మారుతి ఎట్టి జంకు గొంకులు లేకుండా అతివేగముగా అంతరిక్షమునకు ఎగిరేను. అప్పుడు ఆ కపీశ్వరుడు తనను గరుత్మంతునిగా భావించుకొనెను. సముత్పతతి తస్మింస్తు వేగాత్ తే నగరోహిణః సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతు సమంతతః. అతడట్లు ఎగురునప్పుడు ఆ వేగమునకు పర్వతము పైగల వృక్షములన్నీను అన్ని వైపుల నుండి కొమ్మలతో సహా ఆకాశమునకు ఎగిరెను. స మత్త కోయష్టి బకాన్ పాదపాన్ పుష్పశాలినః ఉద్వహన్నూరు వేగేన జగామ విమలేంబరే. మదించిన కొక్కెరలను కొంగలను పువ్వులతో నిండిన వృక్షములను తన ఊరు వేగమునకు వెంటగొని పోవచ్చు నిర్మలమైన ఆకాశమున అతడు పురోగమించెను. ఊరు వేగోత్థితా వృక్ష ముహూర్తం కపిమన్వయుః ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః. సుదీర్ఘయాత్రకు బయలుదేరిన ఆత్మీయుని వీడ్కొలుపుటకు ప్రియబంధువులు కొంత దూరము అనుసరించున్నట్లు ఆ కపివరుని ఊరు వేగమునకు పైకెగిరిన వృక్షములన్నీను ఒక ముహూర్త కాలము అతడిని వెన్నంటినవి. తమూరు వేగోన్మథిత సాలాశ్చాన్యే నగోత్తమాః అనుజగ్ముర్ హనుమంతం సైన్య ఇవ మహీపతిం. ఆయన ఊరు వేగధాటికి పెకలింపబడిన మద్ది చెట్లు తదితర మహావృక్షములను సైన్యములు ఒక మహారాజుని వలె ఆ హనుమంతుని అనుసరించెను. సుపుష్పితాగ్రైర్బహుభిః పాదపైరన్వితః కపిః హనుమాన్ పర్వతాకారో బభూవాద్భుతదర్శనః. పర్వతాకారుడును కపివరుడును అయిన హనుమంతుడు బాగుగా పుష్పించిన పెక్కు మహావృక్షములతో పరివృతులు అగుటచే మిక్కిలి అద్భుతముగా కనపట్టుచుండెను.
సారవంతోధయే వృక్ష న్యమజ్జన్ లవణాంభసి భయాదివ మహేంద్రస్య పర్వతా వరుణాలయే. దేవేంద్రునకు భయపడి పర్వతములు సముద్రములలో దాగుకొనినట్లు చేవగల బరువుగల చెట్లన్నీను జలదిలో పడి మునిగిపోయెను. స నానా కుసుమై కీర్ణ కపిస్సాంకురకోరకై సుశుభే మేఘ సంకాస ఖ్యద్యోతైరివ పర్వత. మేఘ సదృశుడై అలరారుచున్న విశాలాకృతి గల ఆ హనుమంతుడు వివిధములకు కుసుమములతో చిగుళ్లతో మొగ్గలతో పరివృతుడై రాత్రులయందు మినుగురు పురుగులతో కూడిన పర్వతము వలె శోభిల్లెను. విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ధ్రుమాః అవసీర్యంత సలిలే నివృత్తా సుహృదో యథా. ఆత్మీయులను కొంత దూరము అనుసరించి వెనకకు మరలిన మిత్రుల వలె ఆ చెట్లు ఆయన వేగముతో కొంత దూరం అనుసరించినవై ఆయన వేగము నుండి విడివడి పువ్వులను రాల్చుచూ నీటిలో పడి అంతటను వ్యాపించెను. లఘుత్వేనోపపన్నం తత్ విచిత్రం సాగరే పతత్ ధ్రుమానాం వివిధం పుష్పం కపివాయు సమీరితం తారాచిత మివాకాశం ప్రభభౌ స మహార్ణవః. ఆ హనుమంతుని వాయువేగ కారణముగా వృక్షముల యొక్క వివిధములకు పుష్పములు కొంత దూరము కొనిపోబడినవై తేలికగా ఉండటం వలన తుదకు విచిత్రముగా సాగరమున పడిపోయెను. అప్పుడు ఆ మహాసముద్రము అసంఖ్యాకములైన నక్షత్రములతో కూడిన ఆకాశము వలె శోభిల్లెను. ఆత్మీయులను వీడ్కొలుపుటకై వారిని కొంత దూరం అనుసరించి వారి ఎడబాటునకు తట్టుకొనలేక మిత్రులు దుఃఖాశ్రులను రాల్చుచూ శోకసాగరమును మునిగెదరు. అట్లే మహావృక్షములు ఆయన వేగమునకు కొంత దూరము అనుసరించి పుష్పములను రాల్చుచూ సముద్రమున బడి నీటిపై తేలియాడుచుండెను. పుష్పౌఘేనానుబద్ధేన నానావర్ణేన వానరః బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణ విభూషితః తస్య వేగ సమాధూతైః పుష్పైస్తోయమదృశ్యత తారాభిరభిరామాభి ఉదితాభిరివాంబరం. వివిధములకు రంగులు గల పుష్ప సమూహములు మారుతి శరీరముపై అంటుకొని ఉండగా అతడు ఆకాశమున మెరుపు తీగలతో అలరారు మేఘములే ప్రకాశించెను. ఆయన వేగముచే చెల్లాచెదరై పడిపోయిన పువ్వులతో ఆ సముద్ర జలము మనోజ్ఞమై ఉదయించుచున్న మనోహరములైన నక్షత్రములతో అలరారు ఆకాశము వలె విలసిల్లెను. తస్యాంబరగతౌ బాహూ దదృశాతే ప్రసారితౌ పర్వతాగ్రాత్ వినిష్క్రాంతౌ పంచాస్యావివ పన్నగౌ. బాగుగా చాచబడిన అంబరమున అలరారుచున్న మారుతి రెండు బాహువులు పర్వతాగ్రము నుండి వెలువడిన 5 పడగల సర్పము వలె భాసిల్లుచుండెను. పిబన్నివ భభౌ చాపి సోర్మిమాలం మహార్ణవం పిపాసురివ చాకాశం దదృశేస మహాకపిః. మహావేగగమనుడైన ఆ కపివరుడు ఉత్తుంగ తరంగములతో అలరారు ఆ సముద్రమును తన ఛాయ ద్వారా జుర్రుచున్న వాని వలె ఒప్పారెను. ఇంకను అతడు ఆకాశమును పానము చేయగోరు వాని వలె భాసిల్లెను. తస్య విద్యుత్ ప్రభాకారే వాయుమార్గానుసారిణః నయనే విప్రకాశయతే పర్వత స్థావివానలౌ. వాయుమార్గమున సాగిపోవచ్చున ఆయన యొక్క కన్నులు విద్యుత్కాంతుల వలె మెరయుచు పర్వతమునందలి రెండగ్నుల వలె ప్రకాశించుచుండెను. పింగే పింగాక్షముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుషి సంప్రకాశేతే చంద్రసూర్య వివోదితౌ. వానర శ్రేష్ఠుడైన మారుతి యొక్క నేత్రములు పింగళ గోరోచన వర్ణము కలిగి మిక్కిలి విశాలములై గుండ్రముగా విలసిల్లుచుండెను. అప్పుడవి ఉదయించుచున్న సూర్యచంద్రుల వలె భాసిల్లుచుండెను. ముఖం నాసికయా తస్య తామ్రమాభభౌ సంధ్యయా సమభిస్పృష్టం యథా తత్సూర్యమండలం. ఎర్రని నాసిక గల ఆయన ఎర్రని ముఖమండలము సంధ్యారాగ సంశోభితమగు సూర్యమండలము వలె విలసిల్లుచుండెను. లాంగూలం చ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్ఛ్రితః. ఆకాశమున తేలిపోవచ్చున్న వాయుపుత్రుని యొక్క వాలము మహోన్నతముగా నిలిచి పైకెత్తబడిన ఇంద్రధ్వజము వలె శోభిల్లుచుండెను. లాంగూల చక్రేణ మహాన్ శుక్లదంష్టో నీలాత్మజః వ్యరోచత మహాప్రాజ్ఞః పరివేశీవ భాస్కరః స్విగ్ధే సేనాభితామ్రేణ రరాజస మహాకపిః మహతా దారితేనేవ గిరిర్గైరిక ధాతున. మహాత్ముడును తెల్లని పలువరస గలవాడును మిక్కిలి ప్రజ్ఞాశాలియు అయిన వాయునందనుడు చక్రాకృతిలోనున్న వాలముతో కూడి పరివేషము చుట్టూను కాంతి వలయంతో ఉప్పుచున్న భాస్కరుని వలె తేజరిల్లెను. ఎర్రని వాలమూల ప్రదేశ శోభలతో ఒప్పారు ఆ కపీశ్వరుడు
గైరికాది ధాతువులతో రెండుగా విభజింపబడిన పర్వతము వలె విరాజిల్లెను. తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరం కక్షాంతరగతో వాయుః జీమూత ఇవ గర్జతి. సముద్రమును లంఘించుచూ పోవుచున్న ఆ వానర వీరుని బాహుమూలముల ద్వారా ప్రసరించు వాయువు మేఘగర్జన వలె ధ్వనింపసాగెను. ఖే యథా నిపతత్యుల్క హ్యుత్తరాంతాద్వినిసృత దృశ్యతే సానుబంధా చ తథా సకపికుంజరః. పొడవైన వాలముతో కూడి ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు లంకకు సాగిపోవచ్చున్న ఆ కపివరుడు ఆకాశమున ఉత్తరమున పొడమి దక్షిణ దిశగా రాలిపోవు తోకచుక్క వలె గోచరించును. ఉల్కాపాతము లోకమునకు అశుభ సూచకము. అట్లే మారుతి దక్షిణ దిక్కునకు సాగిపోవట లంకకు అరిష్ట సూచకము. పతత్పతంగ సంకాసో వ్యాయత్త సుశుభే కపిః ప్రవృద్ధ ఇవ మాతంగ కక్షయా బధ్య మానయ. సాగిపోవుచున్న సూర్యుని వలె ఒప్పుచూ విశాల దేహము గల ఆ వానరేంద్రుడు కక్షయందు బంధింపబడిన మహామాతంగము వలె శోభిల్లెను. ఉపరిష్టాచ్చరీరేణ ఛాయయా చావగాఢయా సాగరే మారుతావిష్ట నౌరివాసీత్ తదా కపిః. హనుమంతుడు ఆకాశమున సాగిపోవచుండెను. ఆయన నీడ సముద్ర జలములలో ప్రతిబింబించుచు లోతుగా మునిగి ఉండెను. నీటిలో కొంత మునిగి మిగిలిన భాగము నీటిపై తేలుచు అనుకూల పవనముల ప్రభావమున సాగిపోవు నౌకవలే అతడు ఒప్పెను. యం యం దేశం సముద్రస్య జగామస మహాకపిః స తస్యోరు వేగేన సోన్మాద ఇవ లక్ష్యతే. సాగరస్యోర్మి జాలానాం వరసా శైలవర్ష్మణాం అభిఘ్నంస్తు మహావేగః పుప్లువేశ మహాకపిః. ఆకాశమున ఆ మారుతి సాగిపోవునప్పుడు అతడు దాటుచున్న సముద్ర ప్రాంతములన్నీను అతని ప్రబల వేగమున అల్లకల్లోలములై ఉన్మాదభరితములైనట్లు కనపడెను. కొండలంత ఎత్తునకు ఎగురుచున్న సముద్ర తరంగములను తన వక్షస్థలముతో నెట్టుచు వాటిని చిన్నాభిన్నము గావించుచు ఆ మహాకపి మిక్కిలి వేగముగా ఆకాశమున తేలిపోవుచుండెను. కపివాతశ్చ బలవాన్ మేఘవాతశ్చ నిస్సృతః సాగరం భీమ నిర్ఘోషం కంపయామాస తుర్భృశం. హనుమంతుని గమన వేగమున ఏర్పడిన బలీయమైన వాయువు మేఘము నుండి వెలువడు గాలియు రెండునూ కలిసి భయంకర ఘోషలతో ఘార్నిల్లుచున్న సముద్రమును ఇంకనూ కంపింపజేసినవి. వికర్షన్నూర్మి జాలాని బృహంతి లవణాంభసి పుప్లువే కపిశార్ధూలో వికిరన్నివ రోదసి. లవణ సముద్రమునందు ఉవ్వెత్తుగా ఎగురుచున్న పెద్ద పెద్ద తరంగ పంక్తులను చెల్లాచెదురు గావించుచు ఆ కపివరుడు ఒక విభజన రేఖ వలె భూమి ఆకాశములను వేరి చేయుచున్నట్లు సాగిపోవుచుండెను. మేరుమందర సంకాశాన్ ఉద్దతాన్ స మహార్ణవే అతిక్రామాన్ మహావేగః తరంగాన్ గణయన్నివ. మహావేగ గమనుడైన హనుమంతుడు మేరుమందర పర్వతముల ఎంత ఎత్తున ఎగిరిపడుచున్న మహాసముద్ర తరంగములను లెక్కపెట్టుచున్న వాని వలె ముందునకు సాగెను. తస్య వేగ సముద్ధూతం జలం సజలదం తదా అంబరస్థం విభభ్రాజ శారదా భ్రమివాతతం. ఆ వాయునందనుని వేగముచే పైకెగిసిన సముద్ర జలము ఆకాశమునందంతటను వ్యాపించి జలముతో కూడిన తెల్లని శరత్కాల మేఘము వలె విలసిల్లెను. తిమినక్రజుషాః కూర్మా దృశ్యంతే వివృతాస్తదా వస్త్రాపకర్షణేనేవ శరీరాణి శరీరినాం. తరంగితమైన సముద్రము యొక్క జలములు అటూనిటూ తొలగిపోవుట వలన అందలి తిమింగలములు మొసళ్ళు పెద్ద పెద్ద చేపలు తాబేళ్లు వస్త్రములు తొలగిన దిగంబరములైన మానవ శరీరముల వలె కనపడుచుండెను. ప్లవమానం సమీక్ష్యాధ భుజంగాస్సాగరాలయాః వ్యోమ్ని తం కపిశార్ధూలం సుపర్ణ ఇతి మేనిరే. సముద్రమునందలి సర్పములన్నీను ఆకాశమున తేలిపోవచ్చున్న కపీశ్వరుని గాంచి ఆయనని గరుత్మంతునిగా తలపోసి భీతిల్లినవి. దశయోజన విస్తీర్ణ త్రిసంధ్యోజన నమాయత ఛాయా వానరసింహస్య జలే చారుతరా భవేత్. ఆ వానరశ్రేష్ఠుని నీడ 10 యోజనముల పొడవు 30 యోజనముల వెడల్పు గలదై నీటిపై మిక్కిలి మనోహరముగా ఒప్పుచుండెను. అది సంధ్యా సమయము. హనుమంతుడు ఉత్తరం నుండి దక్షిణముకు వెళ్ళుచుండెను కనుక సంధ్యాకాల సూర్యకాంతి ప్రభావమున ఆ మారుతి శరీరఛాయ పొడవు యథాప్రకారముగా ఉండును.
వెడల్పు దూరమునకు పోగా పోగా పెద్దది అగును. అందువలన ఆయన నీడ పొడవు కంటెను వెడల్పు ఎక్కువగా కనపడెను. శ్వేతాభ్రఘన రాజీవ వాయుపుత్రానుగామిని తస్య సా సుశుభే ఛాయ వితతా లవణాంబసి. వాయునందనుని అనుసరించుచున్న విశాలమైన అతని నీడ సముద్ర జలములలో స్వచ్ఛమైన దట్టమైన మేఘమండలము వలె విరాజిల్లెను. సుశుభేశ మహాతేజ మహాకాయో మహాకపి వాయుమార్గే నిరాలంబే పక్షవానివ పర్వతః. మహాతేజస్వియు మహాకాయుడును అయిన కపివరుడు నిరాధారమైన వాయుమార్గమున ఆకాశ మార్గమున ప్రయాణించుచు రెక్కలు గల పర్వతం వలె భాసిల్లుచుండెను. ఏనాసౌ యతి బలవాన్ వేగేన కపికుంజరః తేన మార్గేన సహసా ద్రోణీకృత ఇవార్ణవః. అమిత బలశాలి అయిన ఆ కపీంద్రుడు మిక్కిలి వేగముగా వెళ్ళుచున్న ఆ మార్గమున సముద్రము విశాలమైన ఓడవలే ఒప్పారెను. ఆపాతే పక్షి సంఘానాం పక్షిరాజ ఇవవ్రజన్ హనుమాన్ మేఘజాలాని ప్రకర్షన్ మారుతో యథా. పక్షి సమూహముల మార్గమున గరుత్మంతుని వలె సాగిపోవచ్చు హనుమంతుడు మేఘములను ఆకర్షించుచు వెళ్ళు వాయువు వలె ఒప్పెను. పాండురారుణ వర్ణాని నీలమాం జిష్టకాని చ కపినా కృష్యమానాని మహాభ్రాని చ కాసిరే. మారుతిచే ఆకర్షింపబడుచున్న మహామేఘములు తెలుపు ఎరుపు నీలము పసుపు మొదలగు పలు వన్నెలతో ప్రకాశించుచుండెను. ప్రవిసన్నభ్రజాలాని నిష్పతంశ్చ పునఃపునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే. పదే పదే మేఘముల మధ్య ప్రవేశించుచు బయటికి వచ్చుచు పురోగమించుచున్న హనుమంతుడు మేఘములచే కప్పబడుచు అవి తొలగినంతనే ప్రకాశించుచున్న చంద్రుని వలె గోచరించెను. ప్లవమానంతు తం దృష్ట్వా ప్లవగం త్వరితం తదా వవర్షు పుష్పవర్షాన్ని దేవగంధర్వదానవాః. అప్పుడు అతివేగముగా ఆకాశమున పయనించుచున్న హనుమంతుని చూచి దేవతలు గంధర్వులు దానవులు ఆయనపై పుష్పవర్షములను కురిపించిరి. తతాపనహితం సూర్యః ప్లవంతం వానరోత్తమం శిషేవే చ తదా వాయు రామకార్యార్థ సిద్ధయే. రామకార్యార్థ సిద్ధికై సీతాన్వేషణ కార్యము ఫలించుటకై ఆకాశమున పయనించుచున్న వానరోత్తమునకు సూర్యుడు తాపమును కలిగింపలేదు. ఆయన శ్రమను తొలగించుటకై వాయుదేవుడు కూడా చల్లగా వీచు ఆయనను సేవించును. తండ్రి అయిన వాయుదేవుడు తన పుత్రుని పూజించుట ఏమిటి? రామకార్య ప్రవృత్తుడైన రామభక్తుడు పూజార్హుడే. ఋషయస్తుష్టు ఉశ్చైనం ప్లవమానం విహాయస జగుశ్చు దేవగంధర్వాః ప్రశంసంతో మహోజసం. అంతరిక్షమున పయనించుచున్న మహాతేజస్విగా హనుమంతుని మహర్షులు స్తుతించిరి. దేవతలు గంధర్వులు ఆయనను ప్రశంసించుచు కీర్తించిరి. నాగాశ్చ తుష్టూర్యక్ష రక్షాంసి విబుధా ఖగాః ప్రేక్ష్య సర్వే కపివరం సహసా విగతక్లమం. ఏమాత్రము అలసట చెందక అవలీలగా శీఘ్రముగా పయనించుచున్న కపివరుని గాంచి నాగులు యక్షులు దిక్పాలురు దేవతలు మొదలగు వారందరూ ప్రస్తుతించిరి. పక్షిగణములన్నీను స్తుతించెను. తస్మిన్ ప్లవగశార్ధూలే ప్లవమానే హనుమతి ఇక్ష్వాకు కులమానార్థి చింతయామాస సాగరః. వానర పుంగవుడైన హనుమంతుడు సాగిపోచుండగా ఇక్ష్వాకు వంశం యొక్క కీర్తి ప్రతిష్టలను కోరునట్టి సాగరుడు ఇట్లు తలపోసెను. సాహాయ్యం వానరేంద్రస్య యదినాహం హనుమతః కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతాం. వానరేంద్రుడైన హనుమంతునకు సహాయపడనిచో నేను అన్ని విధములుగా అందరి దృష్టిలో నిందార్హుడను అగుదును. అహమిక్ష్వాకు నాథేన సగరేణ వివర్ధితః ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. నేను ఇంతటి వాడునగుటకు ఇక్ష్వాకు ప్రభువుడైన సగరుడే కారకుడు. ఇతడు ఆ ఇక్ష్వాకు వంశ సచివుడు కావున ఇతడు ఎట్టి శ్రమలకును గురి కారాదు. తథా మయా విధాతవ్యం విశ్రమేతే యథా కపిః శేషం చ మయి విశ్రాంతః సుఖేనాతి తరిష్యతి. కనుక నేను ఈ కపీసునకు తగు రీతిగా విశ్రాంతిని సమకూర్పవలను. అతడు ఇచ్చట విశ్రమించి తరువాతి ప్రయాణమును హాయిగా కొనసాగింపగలడు. ఇతి కృత్వా మతిం సాధ్వీం సముద్రశ్చన్నమంభసి హిరణ్యనాభం మైనాకం ఉవాచ గిరిసత్తమం. ఈ విధముగా సముద్రుడు నిండు మనస్సుతో బాగుగా ఆలోచించి సముద్ర జలములలో దాగి ఉన్న గిరిసత్తముడును బంగారు శిఖరములు కలిగిన వాడును అగు మైనాకునితో ఇట్లనెను. త్వమిహాసుర సంఘానాం పాతాళ తలవాసినాం
దేవరాజ్ఞ గిరిశ్రేష్ఠ పరిగసన్నివేశత. ఓ మైనాక, దేవరాజైన ఇంద్రుని కారణమున పాతాళవాసులైన రక్కసి మోకలకు అడ్డుగా నీవు మహాశిలవలే నిలిచిపోయితివి. త్వమేషాం జాతవీర్యాణం పునరేవోత్పతిష్యతాం పాతాళస్య ప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి. పరాక్రమవంతులైన ఆ రాక్షసులు మరలా లేచి రాకుండా దుర్భేద్యమైన ఈ పాతాళ ద్వారమును పూర్తిగా మూసివేసి ఇచ్చట ఉంటివి. పూర్వము బలిచక్రవర్తి ఇంద్రుని పరాజితుని గావించి స్వర్గరాజ్యమును వశపరుచుకొనెను. దానివలన దేవతలు కష్టాల పాలేరి. అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా అవతరించి బలిచక్రవర్తిని పాతాళమునకు పంపెను. అతనితో రాక్షసులను పాతాళమునకు చేరిరి. వారు తిరిగి రాకుండా ఆ ద్వారమునకు ఇంద్రుడు మైనాకుని అడ్డుగా నిలిపెను. తిర్యగూర్ధ్వ మతశ్చేవ శక్తిస్తే శైలవర్ధితుం తస్మాత్ సంచోదయామి త్వాం ఉత్తిష్ట గిరిసత్తమా. ఓ మైనాక, పైకిని కిందికిని అన్ని వైపులకును పెరుగుటకు నీవు సమర్థుడవు కనుక ఓ గిరీంద్ర, నిన్ను ప్రోత్సహించుచున్నాను, లెమ్ము. స ఏష కపిసార్థూల త్వాము పర్యేతి వీర్యవాన్ హనుమాన్ రామకార్యార్థం భీమకర్మ ఖమాప్లుత. పరాక్రమవంతుడు అసహాయసురుడు కపిప్రవరుడు అయిన ఈ హనుమంతుడు రామకార్యార్థి అయి నీకు పైభాగమున ఆకాశమున ఇదిగో వచ్చునే ఉన్నాడు. అస్య సాహ్యం మయా కార్యం ఇక్ష్వాకు కులవర్తినః మమ హీక్ష్వాకవః పూజ్య పరం పూజ్యతమాస్తవ. ఇక్ష్వాకు వంశజులు నాకు పూజ్యులు. నీవు నన్ను ఆశ్రయించుట వలన నీకును వారు పరమ పూజ్యులు. కనుక ఇక్ష్వాకు వంశం వాడైన శ్రీరాముని ఆజ్ఞానువర్తియగు ఇతనికి సహాయపడుట మన కర్తవ్యము. కురు సాచివ్యమస్మాకం నః కార్యమతిక్రమేత్ కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. కావున మాకు సహాయపడుము, హనుమంతునకు విశ్రాంతి చేకూర్చుము, ఈ కార్యమును విధిగా ఆచరింపుము. కర్తవ్య కార్యమును సకాలంలో చేయనిచో పెద్దలకు కోపము వచ్చును, సజ్జనులకు కోపము రానీయరాదు. సలిలాదూర్ధ్వముత్తిష్ట తిష్టత్వేష కపిస్త్వయి అస్మాకమతిథిశ్చైవ పూజ్యశ్చ ప్లవతాం వరః. ఈ కపివరుడు మనకి అతిథి, పరమ పూజ్యుడు. కావున నీవు నీటి నుండి బయటికి రమ్ము, ఆలసింపవలదు. నీపై అతడు విశ్రాంతిని తీసుకొనగలడు. చామీకర మహానాభ దేవగంధర్వ సేవిత హనుమాంస్త్వయి విశ్రాంతః తతశేషం గమిష్యతి. స ఏష కపిసార్థూల త్వాముపర్యేతి వీర్యవాన్. బంగారు శిఖరములు గలవాడా, దేవతలచే గంధర్వులచే సేవింపబడువాడా, ఓ మైనాక, హనుమంతుడు నీపై ఒకంత విశ్రమించి తరువాతి ప్రయాణమును కొనసాగింపగలడు. పరాక్రమశాలి అయిన వానరశ్రేష్ఠుడు ఇదిగో నీ సమీపమునకు రానే వచ్చి ఉన్నాడు. కాకుత్స్యానృశంస్యం చ మైథిల్యాస్య వివాసనం శ్రమం చ ప్లవగేంద్రస్య సమీక్ష్యోత్థాతుమర్హసి. సీతాదేవి విషయంలో శ్రీరాముని విహ్వలతను, రాముని ఎడబాటు వలన సీతాదేవి యొక్క దుస్థితిని, హనుమంతుని కార్యభారమును గుర్తించి జలముల నుండి త్వరగా బయటికి రమ్ము. హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవణాంబస ఉత్పపాత జలాత్తూర్ణం మహాద్రుమలతాయుత. సువర్ణశృంగుడైన మైనాకుడు సముద్రుని మాటలను పాటించి లతలతో ఒప్పుచున్న పెనువృక్షములతో సహా వేగముగా నీటి నుండి బయటికి వచ్చెను. స సాగర జలం భిత్వా జభూవాభ్యుత్థితస్తదా యదా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరః. స మహాత్మా ముహూర్తేన పర్వతసలిలావృతః దర్శయామాస శృంగాని సాగరేణ నియోజితః. మేఘమండలమును చీల్చుకొని ప్రకాశించు కిరణములతో వచ్చు భాస్కరుని వలె అప్పుడు ఆ మైనాకుడు సాగర జలమును భేదించుకొని బయటికి విచ్చేసెను. సముద్రునిచే నియోగింపబడిన మహాత్ముడైన ఆ మైనాకుడు సాగర జలములచే ఆవృతుడై ఒక్కసారిగా తటాలను తన శృంగములను దర్శింపజేసెను. శాతకుంభ నిభైశృంగై స కిన్నర మహోరగై ఆదిత్యోదయ సంకాసై ఆలిఖద్భిరివాంబరం. ఆ మైనాక గిరి శిఖరములు బంగారు కాంతుల లీనుచుండెను. వాటిపై కిన్నరులు విహరించుచుండిరి, మహాసర్పములు సంచరించుచుండెను. ఆ శిఖరములు ఆకాశమున వ్రాయుచు వరయుచు ఉదయించుచున్న సూర్యకిరణముల వలె అంతటా భాసిల్లుచుండెను. తప్త జాంబూనరై శృంగై పర్వతస్య సముత్థితై ఆకాశం శస్త్ర సంకాశం అభవత్ కాంచన ప్రభం. సముద్ర జలముల నుండి ఉవ్వెత్తుగా పైకి లేచిన మైనాక పర్వత శిఖరములు పుటము పెట్టిన బంగారు వన్నెలను విరజిమ్ముచుండెను. అందువలన లోహవర్ణము గల ఆకాశము కాంచన ప్రభలతో ఒప్పారెను.
జాతరూపమయైః శృంగైః భ్రాజమానైః స్వయం ప్రభైః ఆదిత్య శతసంకాశః శోభవద్గిరిసత్తమః సువర్ణమయములై స్వయం ప్రభలతో వెలుగొందు శిఖరములతో విరాజిల్లుచు ఆ గిరీంద్రము వందల కొలది సూర్యులతో సమానముగా మిరిమిట్లు గొలుపుచుండెను. తముత్తి తమ సంగేన హనుమానగ్రత స్థితం మధ్యో లవణతో యస్య విఘ్నో యమితి నిశ్చితః. లవణ సముద్రమున అనూహ్యముగా పైకి వచ్చి ఎదురుగా నిలిచిన మైనాక పర్వతమును చూచి హనుమంతుడు ఇది ఒక ఆటంకము, విఘ్నము అని తలంచెను. స తముచ్రితమత్యర్థం మహావేగో మహాకపిః వరసాపాతయామాస జీమూతమివమార్తః. మిక్కిలి వేగముగా సాగిపోగల ఆ కపీశ్వరుడు వాయు మేఘమును వలె అత్యున్నతమైన ఆ పర్వతమును తన వక్షస్థలముతో పరద్రోసెను. స తథా పాతితస్తేన కపినా పర్వతోత్తమః బుద్ధ్వా తస్య కపేర్వేగం జహర్ష చ ననంద చ. కపివరునిచే అవలీలగా పడగొట్టబడిన ఆ గిరీంద్రము ఆయన వేగబలమునకు అబ్బురపడి ఓహో ఎంతటి శక్తి అనుచు హర్షముతో పులకించి ఆనందముతో ఉప్పొంగిపోయెను. తమాకాశగతం వీరం ఆకాశే సముపస్థితః ప్రీతో హృష్టమనా వాక్యం అబ్రవీత్ పర్వతః కపిం మానుషం ధారయన్ రూపమాత్మన్న శిఖరే స్థితః. ఆ మైనాక పర్వతము ప్రేమతో ప్రసన్నమైన మనస్సుతో మానవ రూపమును ధరించి తన శిఖరముపై నిలిచి ఆకాశమున వెలుచున్న ఆ కపివుని సమీపించి ఇట్లు పలికెను. దుష్కరం కృతవాన్ కర్మ త్వమిదం వానరోత్తమ నిపత్య మామ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం. ఓ వానరోత్తమ, నీవు ఈ దుష్కర్మనకు పూనుకొంటివి, అలిసితివేమో. నా శిఖర ప్రదేశములందు నిలిచి హాయిగా కొంతకాలము విశ్రమింపుము. రాఘవస్య కులే జాతైః ఉదతి పరివర్తితః సత్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగరః. జలధి రఘువంశజులచే ఇంతగా వృద్ధి చెందినది కనుక అట్టి సాగరుడు రామకార్యమును సాధించుటకై నియుక్తుడవైన నీకు కృతజ్ఞతా సూచకముగా అతిథి సపర్యలు చేయదలిచినాడు. కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతనః సోయం త్వత్ప్రతికారార్థి త్వత్తః సమ్మానమర్హతి. మేలు చేసిన వారికి ప్రత్యుపకారం చేయుట అందరికీ కర్తవ్యము. ఇది సనాతన ధర్మ లక్షణం. అట్టి సముద్రుడు నీకు సహాయపడదలిచినాడు. నీ సమ్మానమును పొందుటకు అతడు అర్హుడు. అతనిచే నియుక్తుడనైన నా ఆతిథ్యమును నీవు స్వీకరించుటే అతనికి జరుగు సమ్మానము. త్వన్నిమిత్తమనేనాహం బహుమానాత్ ప్రచోదితః తిష్టత్వం కపిశార్ధూల మయి విశ్రమ్య గమ్యతాం యోజనానాం శతం చాపి కపిరేష ఖమాప్లుతః తవ సానుషు విశ్రాంతః శేషం ప్రక్రమతామితి. శతయోజనముల దూరము ప్రయాణము చేయుటకై ఈ కపివరుడు ఆకాశ మార్గమున వెలుచున్నాడు. నీ సానువుల కొండ చర్యల యందు కొంత విశ్రమించి తరువాత ప్రయాణమును పిదప కొనసాగింపగలడు అని సముద్రుడు నన్ను నీ నిమిత్తమై సగౌరవముగా ప్రోత్సహించెను. కనుక ఓ కపివరా, కొంతసేపు నాపై విశ్రమించి ముందునకు సాగుము. తదిదం గంధవత్ స్వాదు కందమూల ఫలం బహు తదాస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతోను గమిష్యసి. అందువలన ఓ హరివీర, ఇచ్చట కందమూల ఫలములు సమృద్ధిగా గలవు. అవి కమ్మని వాసనను కుమ్మరించుచున్నవి, మిక్కిలి రుచికరమైనవి. వాటిని ఆస్వాదించి కొంత తడవు విశ్రమించి పిమ్మట ముందుకు సాగిపోవచ్చును. అస్మాకమపి సంబంధః కపిముఖ్యత్వయాస్తి వై ప్రఖ్యాతస్త్రిషు లోకేషు మహాగుణ పరిగ్రహః. ఓ కపివరా, మాతో కూడా నీకు సంబంధము గలదు. నీవు సత్పురుషుల ప్రేమాదరములను స్వీకరించు వాడవుగా ముల్లోకముల యందును ప్రసిద్ధికెక్కితివి. వేగవంత ప్లవంతో ఏ ప్లవంగా మారుతాత్మజః తేషా ముఖ్యతమం మన్యే త్వామహం కపికుంజరః. ఓ మారుతి, కపికుంజర, వేగముగా ఎగిరిపోగల వానర శ్రేణిలో నిన్ను ఒక ప్రముఖునిగా తలంతును. అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశో మహాన్ త్వం హి దేవవరిష్టస్య మారుతస్య మహాత్మనః పుత్రస్తస్యైవ వేగేన సదృశ కపికుంజరః. ధర్మాత్ముడైన బుద్ధిమంతుడు ఇంటికి వచ్చిన అతిథి సామాన్యుడైనను అతని పూజించును. ఇంకా నీ వంటి మహాత్ముడు వచ్చినప్పుడు పూజింపవలసిన విషయము చెప్పనేలా. ఓ కపీశ్వర, నీవు దేవతల్లో శ్రేష్ఠుడును మహాత్ముడు అయిన వాయుదేవుని కుమారుడవు. వేగములో అతనికి నీవే సాటి. పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః తస్మాత్ త్వం పూజనీయో మే శృణు చాప్యత్ర కారణం. ఓ ధర్మజ్ఞ, నిన్ను పూజించినచో వాయుదేవుని పూజించినట్లే. అందువలన నీవు నాకు పూజ్యుడవు. ఇందుకు కారణమును చెప్పెదను, ఆలకింపుము. పూర్వం కృతయుగే తాత పర్వతా పక్షిణో భవన్ తేహి
జగ్ముర్దిశస్సర్వా గరుడా నిలవేగినః. ఓ పూజ్యుడా, పూర్వకాలంలో పర్వతములకు రెక్కలు ఉండేటివి. అవి గరుడ వేగముతో వాయువేగముతో అన్ని దిక్కులకును సంచరించుచుండెడివి. తతస్తేషు ప్రయాతేషు దేవసంగా సహర్షిభిః భూతాని చ భయం జగ్ముః తేషాం పతన సంకయ. అందువలన సంచరించినప్పుడు అవి వచ్చి తమ మీద పడునేమో అని దేవతలందరూ ఋషులెల్లరూ సకల ప్రాణులను భయపడుచుండెడివారు. తత క్రుద్ధ సహస్రాక్ష పర్వతానాం శతక్రతుః పక్షాంశ్చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః. అంతటా సహస్రాక్షుడైన ఇంద్రుడు క్రుద్ధుడై పర్వతముల రెక్కలను అక్కడికక్కడే తన వజ్రాయుధముచే పూర్తిగా ఖండించి వేసెను. సమాముపాగతః క్రుద్ధో వజ్రముద్యమ్య దేవరాట్ తతోహం సహసాక్షిప్త శ్వసనేన మహాత్మన. ఆ దేవేంద్రుడు క్రుద్ధుడై నా రెక్కలు ముక్కలుగా చేయుటకై వజ్రాయుధము నెత్తి నా కడకు వచ్చుచుండగా మహాత్ముడైన వాయుదేవుడు నేర్పుగా నన్ను సముద్రమున పరవేశెను. అస్మిన్ లవణతోయే చ ప్రక్షిప్త ప్లవగోత్తమ గుప్తపక్ష సమగ్రశ్చ తవ పిత్రాభిరక్షితః. ఓ వానరోత్తమ, నీ తండ్రి అయిన వాయుదేవునిచే నేను సురక్షితుడనై చెక్కు చెదరని రెక్కలు గలవాడనై ఈ లవణ సముద్రమును భద్రముగా ఉంచబడితిని. తతోహం మానయామి త్వాం మన్యోహి మమ మారుత త్వయా మే ఖేష సంబంధః కపిముఖ్య మహాగుణః. తస్మిన్నేవం గతే కార్యే సాగరస్య మమైవ చ ప్రీతమనాః కర్తుం త్వమర్హసి మహాకపే. ఓ కపివరా, అందువలన వాయుదేవుడు నాకు మిక్కిలి పూజ్యుడు కనుక నేను నిన్ను సగౌరవముగా ఆదరించుచున్నాను. నీకును నాకును గల ఈ సంబంధం సద్గుణ ప్రధానమైనది. ఓ కపీశ్వర, ఈ సంఘటనల కారణముగా నీవు నిండు మనస్సుతో సముద్రమును నాకును ప్రీతిని గూర్పుము. శ్రమం మోక్షయ పూజాంచ గృహాన కపిసత్తమ ప్రీతించ బహుమన్యస్వ ప్రీతోస్మి తవ దర్శనాత్. ఓ కపిసత్తమ, నీ దర్శనం వలన నేను ఆనందభరితుడనైతిని. ఇచ్చట కొంత తడవు ఆగి అలుపు తీర్చుకొనుము, మా పూజలను అందుకొనుము, ప్రేమను ఆదరింపుము. ఏవముక్త కపిశ్రేష్ఠ తం నగోత్తమమబ్రవీత్ ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం. మైనాకుని మాటలను విన్న పిమ్మట హనుమంతుడు ఆ గిరివరునితో ఇట్లు పలికెను: మీ ఆతిథ్యమును స్వీకరించినట్లే భావింపుము, ఏమీయూ అనుకొనవద్దు. త్వరతో కాదికాలో మే అహశ్చాప్యతివర్తతే ప్రతిజ్ఞా చ మయా దత్తాన స్థాతవ్యమిహాంతరే. కార్య సమయము మించిపోవచున్నది, పగలు గడిచిపోవచున్నది, ప్రొద్దు కృంకుచున్నది. మిత్రుల ఎదుట ప్రతిజ్ఞ చేసి ఇంటిని, కావున మార్గమధ్యమున ఇచ్చట ఆగుటకు వీలు లేదు. ఇత్యుక్త్వా పాణినా శైలం ఆలభ్య హరిపుంగవః జగామాకాశ మావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివ. మహావీరుడైన హరిప్రవరుడు ఈ విధముగా పలికి తన కరస్పర్శతో మైనాకుని ఆతిథ్యమును స్వీకరించినట్లుగా ప్రకటించి ప్రసన్నముఖుడై ఆకాశమున కొంత పైకెగిరి మిక్కిలి వేగముగా ముందుకు సాగెను. స పర్వత సముద్రాభ్యాం బహుమానాదవేక్షితః పూజితశ్చోపపన్నాభిః ఆశీర్భిరనిలాత్మజ. వాయుస్తుడైన ఆ హనుమంతుని సముద్రుడు మైనాకుడు మిక్కిలి ఆదరముతో చుచుచు భక్తి తత్పరులై పూజించిరి. రామకార్యసిద్ధికి అనువగు ఆశీర్వచనములతో అభినందించిరి. అధోర్ధ్వం దూరముత్ప్లుత్య హిత్వా శైలమహార్ణవౌ పితుః పంధానమాస్తాయ జగామ విమలేంబరే. అనంతరము మారుతి మైనాకుని సముద్రుని వీడుకొని పైకి కొంత ఎత్తునకు ఎగిరి వాయుమార్గమును అనుసరించి నిర్మలాకాశమున ఇంకనూ వేగముగా పురోగమించెను. భూయశ్చోర్ధ్వం గతిం ప్రాప్య గిరిం తమవలోకయన్ వాయుసూర్నిరాలంబే జగామ విమలాంబరే. వాయునందనుడు ఇంకనూ పైకెగిరి ఆ గిరివరుని జూచుచు నిరాధారమైన నిర్మలాకాశమున ఇంకనూ వేగముగా ముందునకు సాగెను. తద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మసు దుష్కరం ప్రశంసు సురాస్సర్వే సిద్ధాశ్చ పరమర్షయః. హనుమంతుడు అనర్చిన సుదుష్కరమైన ఈ రెండవ కార్యమును చూచి దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరూ ఆయనను ప్రశంసించిరి. సముద్రమును లంఘించుటకై ఆకాశమునకు ఎగురుట మొదటి కార్యము, మైనాకుని అడ్డంకిని అధిగమించి పురోగమించుట రెండవ కార్యము. దేవతాశ్చాభవన్ దృష్ట్వా తత్రస్థాస్తస్య కర్మణ కాంచనస్య సునాభస్య సహస్రాక్షస్య వాసవః. సహస్రాక్షుడైన ఇంద్రుడును అతడు నిలిచిన దేవతలందరూ
కాంచన శిఖరములు గల ఆ మైనాకుని కృషికి మిక్కిలి హర్షించిరి. ఉవాచ వచనం ధీమాన్ పరితోషాత్ సగద్గదం సునాభం పర్వతశ్రేష్టం స్వయమేవ శచీపతి. ధీశాలియగు దేవేంద్రుడు సంతోషాతిరేకమున గద్గద స్వరముతో కాంచన శిఖరములు గల గిరివరునితో స్వయముగా ఇట్లనెను. హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మితే భృశం అభయం తే ప్రయచ్చామి తిష్ట సౌమ్య యథాసుఖం. హిరణ్యనాభ శైలేంద్ర, నీ కృత్యమునకు నేను మిక్కిలి సంతసించితిని. నీకు అభయమునిచ్చుచున్నాను. ఓ సౌమ్య, నీవింక హాయిగా నుండుము. సాహ్యం కృతం తే సుమహద్విక్రాంతస్య హనుమతః క్రమతో యోజనశతం నిర్భయస్య భయే సతి. మిక్కిలి పరాక్రమశాలియు 100 యోజనముల సముద్రం దూరమునకు పయనించుచున్నవాడును భయపడనవలసిన సమయమందును నిర్భయముగా నున్న హనుమంతునకు నీవు గొప్పగా సహాయపడితివి. ఇచ్చట భయే సతి అను ప్రయోగమును ప్రాజ్ఞులు 2 విధములుగా వివరింతురు. 100 యోజనముల దూరము సముద్రము పైన ఆకాశమున నిరాధారముగా పయనించుచున్న ఆంజనేయునకు ఏమి ప్రమాదము వాటిల్లునోయని ఇంద్రాదుల భయము. సముద్రం నుండి బయటకు వచ్చిన తనను ఇంద్రుడేమి చేయునో అని మైనాకుని భయము. ఇంద్రుడు అభయం ఇచ్చుటచే మైనాకుని భయము తొలగినది. మైనాకుని ఆతిథ్యమును స్వీకరించి మారుతి ముందునకు సాగుటచే ఇంద్రాదుల భయము కూడా తొలగినది. వాస్తవముగా హనుమంతునకు ఎట్టి భయము లేదు. రామస్త్యైష హి దూత్యేన యాతి దాశరథేర్హరి సత్క్రియాం కుర్వతా తస్య తోషితోస్మి దృఢం త్వయా. ఈ కపీశ్వరుడు దశరథనందనుడైన శ్రీరాముని దూతగా వెళ్ళుచున్నాడు. అట్టి వాణిని నీవు సత్కరించినందులకు నేను మిక్కిలి సంతోషపడుచున్నాను. తతఃప్రహర్ష మగమత్ విపులం పర్వతోత్తమః దేవతానాం పతిం దృష్ట్వా పరితుష్టం సతక్రతుం. అనంతరము దేవతలకు ప్రభు అయిన ఇంద్రుడు పరితుష్టుడగుటను గాంచి పర్వతోత్తముడైన ఆ మైనాకుడు మిక్కిలి ప్రహర్షమును పొందెను. సవై దత్తవరశైలో బభూవావస్థితస్తదా హనుమాంస ముహూర్తేన వ్యతిచక్రామ సాగరం. అంతటా ఇంద్రునిచే అభయమును పొందిన గిరివరునకు మనస్సు కుదుటపడెను. హనుమంతుడు ఆ సాగర ప్రదేశమును ఒక క్షణకాలంలో దాటిపోయెను. తతో దేవాస్స గంధర్వ సిద్ధాస్య పరమర్షయః అబ్రువన్ సూర్య సంకాశం సురసాం నాగమాతరం. పిమ్మట దేవతలను గంధర్వులను సిద్ధులను మహర్షులను సూర్య తేజస్సు గల నాగమాత అయగు సురసతో ఇట్లు పలికిరి. అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర. రాక్షసం రూపమాస్థాయ సుఘోరం పర్వతోపమం దంష్ట్రాకరాళం పింగాక్షం వక్త్రం కృత్వా నభస్సమం. యోజనము కొలది ప్రయాణము చేసినను అలుపెరుగక చక్కని తేజస్సుతో విలసిల్లుచున్నవాడు హనుమంతుడను పేరుగల ఈ వాయునందనుడు సాగరము పై భాగమున ఆకాశమున పయనించుచున్నాడు. నీవు భయంకరములైన కోరలతో పచ్చని నేత్రములు కలిగి ఆకాశమంత వెడల్పైన నోరు కలిగి పర్వత సమానమైన భయంకర రాక్షస రూపమును ధరించి క్షణకాలము పాటు ఆయనకు విఘ్నమును కల్పింపుము. బలమిచ్చామహే జ్ఞాతుం భూయశ్చాస్య పరాక్రమం త్వాం విజేష్యత్యుపాయేన విషాదం వా గమిష్యతి. ఈయన బల పరాక్రమములను మరలా తెలుసుకొని కోరుచున్నాము. ఇతర ఉపాయముచే నిన్ను జయించునా లేక అపజయము పాలై విషాదమునకు లోనగునా. ఏవముక్త్వాతు సాదేవి దైవతైరభి సత్కృత సముద్రమధ్యే సురసా బిభ్రతి రాక్షసం వపుః వికృతం చ విరూపం చ సర్వస్య చ భయావహం ప్లవమానం హనుమంతం ఆవృత్యేదమువాచ. ఈ విధముగా దేవతలు గౌరవపూర్వకముగా నాగమాతయగు సురసాదేవిని కోరగా ఆమె వికారమైన వికృతమైన రాక్షస రూపమును ధరించెను. సర్వలోక భయంకరమైన ఆ రూపముతో ఆమె ఆకాశమును పయనించుచున్న హనుమంతుని సముద్ర మధ్యమున అడ్డగించి ఇట్లు పలికెను. మమ భక్ష ప్రదిష్టస్త్వం ఈశ్వరైర్వానరర్షభ అహం త్వాం భక్షయిష్యామి ప్రవిసేదం మమాననం. ఓ వానరేశ్వర, దేవతలు నిన్ను నాకు ఆహారముగా నిర్ణయించిరి కనుక నిన్ను నేను భక్షింతును. నా నోటిలో ప్రవేశింపుము. ఏవముక్తా సురసయా ప్రాంజలిర్వానరర్షభ ప్రహుష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్.
సురస ఇట్లు పలుకగా దివ్య శోభలతో విలసిల్లుచున్న హనుమంతుడు ప్రసన్నవదనుడై చేతులు జోడించి ఆమెతో ఇట్లు పలికెను. రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహభ్రాత్ర వైదేహ్యా చాపి భార్యయా. దశరథుని కుమారుడైన శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణునితో తోడను భార్య అయిన సీతాదేవి తోడను గూడి దండకారణ్యమున ప్రవేశించెను. అన్యకార్య విషక్తస్య బద్ధవైరస్య రాక్షసైః తస్య సీతా హృతా భార్య రావణేన యశస్విని. రాక్షసులను హతమార్చెదరని ఋషుల సమక్షమున చేసిన ప్రతిజ్ఞ మేరకు మారీచిని వధించుటకై వెళ్ళిండగా ఆయన భార్యకు యశస్విని అయిన సీతాదేవిని రావణుడు అపహరించుకుని వచ్చెను. తస్యాస్సకాశం దూతోహం గమిష్యే రామశాసనాత్ కర్తుమర్హసి రామస్య సాహ్యం విషయవాసిని. రాముని ఆదేశం అనుసరించి నేను ఆమె కడకు దూతగా వెళ్ళుచుంటిని. ఓ సురస, నీవును ఆయన రాజ్యమునందు నివసించుచున్నదానవు. ఆయన త్రిలోక ప్రభువు కనుక ఆయన కార్యమునకు సహాయపడుము. అథవా మైథిలీం దృష్ట్వా రామం చాక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. అట్లు కానిచో సీతామాతను చూచి ఆమె కుశలవార్తను కార్యనిర్వహణ దక్షుడైన రామునకు తెలిపి పిమ్మట నీ ముఖమున ప్రవేశింతును. నేను ఈ మాటను ప్రతిజ్ఞాపూర్వకముగా పలుకుచున్నాను. ఏవముక్తా హనుమతా సురసా కామరూపిణి అబ్రవీన్నాతి వర్తేన్మాం కశ్చిదోష వరో మమ. హనుమంతుడు ఇట్లు వచింపగా కామరూపిణి అయిన సురస ఇట్లు పలికెను. ఎవ్వరునూ నన్ను కాదని ముందునకు సాగలేరు, ఇది నాకు వరము. తం ప్రయాంతం సముద్వీక్ష సురసా వాక్యమబ్రవీత్ బలం జిజ్ఞాసమాన వై నాగమాత హనుమతః. ఇట్లన్నను ముందుకు సాగుతున్న హనుమంతుని చూచి అతని బలమును పరీక్షింపగోడినదై నాగమాత అయిన సురస ఇట్లు పలికెను. ప్రవిశ్య వదనం మేధ్య గంతవ్యం వానరోత్తమ వర ఏష పురాదత్తో మమ ధాత్రేతి సత్వర. వ్యాదాయ విపులం వక్త్రం స్థితా సా మారుతే పురః ఏవముక్త సురసయా క్రుద్ధో వానర పుంగవః అబ్రవీత్ కురువై వక్త్రం ఏన మాం విషహిష్యసే. ఓ వానరోత్తమ, ఇప్పుడు నీవు నా నోట ప్రవేశించే ముందుకు సాగవలను. పూర్వము బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన వరమిది అని పలుకుచూ త్వరపడుచున్నదై నోటిని విపులముగా తెరచి హనుమంతుని ముందర నిలిచెను. సురస ఇట్లు వచింపగా హనుమంతుడు క్రుద్ధుడై నన్ను మృంగదలిచినచో నీ నోటిని తెరువుము. ఇత్యుక్త్వా సురసాం క్రుద్ధో దశయోజన మాయతః దశయోజన విస్తారో బభూవ హనుమాంస్తదా తం దృష్ట్వా మేఘసంకాసం దశయోజన మాయతం అని సురసతో పలికి మారుతి 10 యోజనముల వెడల్పుతో 10 యోజనముల ఎత్తునకు పెరిగెను. 10 యోజనముల వైపుల్యముతో ఎదిగి మేఘ సదృశుడై ఉన్న ఆయనను చూసి సురస తన నోటిని 20 యోజనములకు పెంచెను. పిమ్మట హనుమంతుడు క్రుద్ధుడై 30 యోజనములకు పెరిగెను. చకార సురసా చాస్యం వింశద్యోజనమాయతం హనుమాంస్తు తతక్రుద్ధో త్రిసంధ్యోజనమాయతః. సురస తన నోటిని 20 యోజనములకు పెంచెను. పిమ్మట హనుమంతుడు క్రుద్ధుడై 30 యోజనములకు పెరిగెను. చకార సురసా వక్త్రం చత్వారింశతి తథోచ్రితం బభూవ హనుమాన్ వీరః పంచాశద్యోజనోచ్రితః. అంతట సురస తన నోటిని 40 యోజనములు విస్తరింపజేసెను. వీరుడైన హనుమంతుడు 50 యోజనములకు పెరిగెను. చకార సురస వక్త్రం 60 యోజనమాయతం తదైవ హనుమాన్ వీరః 70 యోజనోచ్రితః. పిమ్మట సురస 60 యోజనముల మేరకు తన నోటిని విస్తరింపజేసెను. అప్పుడు వీరుడైన హనుమంతుడు 70 యోజనములకు పెరిగెను. చకార సురసా వక్త్రం 80 యోజనాయతం హనుమాన చలప్రేఖ్యో 90 యోజనోచ్రితః. పెదప సురస తన ముఖమును 80 యోజనములకు పెంచెను. హనుమంతుడు పర్వత సదృశుడై 90 యోజనముల ఎత్తునకు ఎదిగెను. చకార సురసా వక్త్రం 100 యోజనమాయతం తదృష్ట్వా వ్యాధితం త్వాస్యం వాయుపుత్ర సుబుద్ధిమాన్ దీర్ఘజిహ్వం సురసయా సుఘోరం నరకోపమం సుసంక్షిప్యాత్మనః కాయం బభూవాంగుష్టమాత్రకః. సురస తన హాస్యమును 100 యోజనలు విస్తరింపజేసెను. సురసచే విస్తరింపచేయబడిన హాస్యము దీర్ఘమైన జిహ్వ కలిగి ఘోరముగా నరకప్రాయముగా నుండెను. దానిని చూచి మిక్కిలి బుద్ధిశాలైన వాయుస్తుడు సమయస్ఫూర్తితో తన కాయమును సంక్షిప్తముగా చేసి అంగుష్టమాత్రుడయ్యను. సోభిపత్యాసు తద్వక్త్రం నిష్పత్య చ మహాజవః అంతరిక్షే స్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. మిక్కిలి వేగము గలవాడిన ఆ మారుతి వెంటనే ఆమె ముఖమున ప్రవేశించి చిటికలో బయటికి వచ్చెను. ప్రసన్నుడైన వాయుసూనుడు అంతరిక్షము నిలిచి ఇట్లు వచించెను. ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయిని నమోస్తుతే.
గమిష్యే ఎత్ర వైదేహి సత్యం చాసీద్వరస్తవ. ఓ దాక్షాయిని, నీకు నమస్కారము. నీ నోట ప్రవేశించుతుంది కదా, ఇక సీతాదేవి కడకు వెళ్ళెదను. నీకు బ్రహ్మ ఇచ్చిన వరము కూడా నెరవేరినది కదా. తం దృష్ట్వా వదనాన్ముక్తం చంద్రం రాహుముఖాదివ అబ్రవీత్ సురసాదేవి స్వేన రూపేణ వానరం. రాహముఖము నుండి చంద్రుని వలె తన ముఖము నుండి బయటపడిన కపివుడిని చూచి సురసాదేవి నిజస్వరూపంతో ఇట్లు పలికెను. అర్ధసిద్ధై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమానయస్వ వైదేహి రాఘవేన మహాత్మన. సౌమ్యుడైన ఓ వానరశ్రేష్ఠ, రామకార్య సిద్ధికై హాయిగా వెడలము. సీతామాతను మహాత్ముడనైన రాముని కడకు చేర్చుము. తత్ తృతీయం హనుమతో దృష్ట్వా కర్మసు దుష్కరం సాధు సాధ్వితి భూతాని ప్రశంసుస్తదా హరిం. అప్పుడు హనుమంతుడు నచ్చిన మిక్కిలి కష్టసాధ్యమైన ఆ మూడవ కార్యమును చూచి ప్రాణులన్నీను బాగుబాగుయను ఆయన్ని ప్రశంసించినవి. ససాగర మనాదృశ్యం అభ్యేత్య వరుణాలయం జగామాకాశమావిశ్య వేగేన గరుడోపమః. వేగమున గరుత్మంతునితో సమానుడైన మారుతి సులభముగా దాటుటకు సఖ్యము గాని వరుణాలయమైన సాగరమును సురస కారణముగా సమీపించెను. అనంతరము అతడు ఆ ఆకాశ మార్గమునకు ఎగిరి ప్రయాణమును సాగించెను. సేవేతి వారిధారాభిః పతగైశ్చ నిషేవితే చరితే కైసికాచార్యైః ఐరావత నిషేవితే. సింహకుంజరశార్ధూల పతఘోర గవాహనైః విమానైః సంపతభిశ్చ విమలైః సమలంకృతే వజ్రాసని సమాఘాతైః పావకైరుపశోభితే కృతపుణ్యైర్మహాభాగైః స్వర్గజిద్భిరలంకృతే వహతా హవ్యమాత్యర్థం సేవితే చిత్రభానునా గ్రహనక్షత్ర చంద్రార్క తారాగణ విభూషితే మహర్షిగణ గంధర్వ నాగయక్ష సమాకులే వివిక్తే విమలే విశ్వే విశ్వావసు నిషేవితే దేవరాజ గజాక్రాంతే చంద్రసూర్య పదే శివే వితానే జీవలోకస్య వితతే బ్రహ్మ నిర్మితే బహుశస్సేవితే వీరైః విద్యాధర గణైర్వరైః జగామ వాయుమార్గే తు గరుత్మానివ మారుతిః. ఆ ఆకాశము మార్గము వారి ధారలచే ఒప్పుచుండెను, పక్షులచే సేవింపబడుచుండెను. అచట కైసిక రాగ ప్రవీణులైన తుంబుర ప్రభృతి గంధర్వులు సంచరించుచుందురు. అది ఇంద్రవాహనమైన ఐరావతముతో కూడియుండును. సింహములు, ఏనుగులు, పెద్ద పులులు, పక్షులు, సర్పములు మొదలగు వాటి ఆకారములు కలిగి వాటి వలె సంచరించుచున్న నిర్మల విమానములచే అది అలంకృతమై ఉండెను. వజ్రాయుధ ధ్వనులతో, పిడుగుపాటు శబ్దములతో, అగ్నుల కాంతులతో విలసిల్లుచుండును. పుణ్యకర్మలను ఆచరించి స్వర్గమును జయించిన వారు ఆయా ప్రదేశములను అలంకరించుచుందురు. అది దేవతలకును సమర్పింపబడిన హవిస్సులను తీసుకొని పోవు అగ్నికి మార్గమైనది. అందు సూర్యచంద్రులు తదితర గ్రహములు, అశ్విని మొదలగు నక్షత్రములు, తారాగణములు మనోహరముగా విలసిల్లుచుండును. మహర్షుల తోడను, గంధర్వ నాగయక్షుల తోడను అది నిండియుండును. అది స్వచ్ఛమై అతి నిర్మలమై ఉండును. విశ్వావసుడు అనే గంధర్వరాజు అచట నివసించుచుండును. మంగళకరము సూర్యచంద్రుల గమన మార్గము అయిన ఆకాశమున దేవేంద్రుని గజములు సంచరించుచుండును. ఆ ఆకాశము ప్రాణికోటికి పైభాగమున బ్రహ్మ నిర్మించిన వితానము మేలుకట్టు వలె విరాజిల్లుచుండును. శ్రేష్ఠులైన విద్యాధరులు వీరులు పలువురు అచట సంచరించుచుందురు. అట్టి ఆకాశ మార్గమున వాయుసునుడు గరుత్మంతుని వలె వేగముగా సాగిపోచుండెను. హనుమాన్ మేఘజాలాని ప్రకర్షన్ మారుతో యథా కాళాగరుసవర్ణాని రక్తపీతసితాని చ కపినాకృష్యమానాని మహాభ్రాని చకాసిరే ప్రవిసన్నభ్రజాలాని నిష్పతంశ్చ పునఃపునః ప్రావృషీందురివాధాతి నిష్పతన్ ప్రవిశంస్తదా. హనుమంతుడు వాయువు వలె మేఘములను చీల్చుకొని పోవుచుండెను. నలుపు, అగరు, ఎరుపు, పసుపు, తెలుపు వన్నెలు గల ఆ మేఘములు ఆయనచే ఆకర్షింపబడుచు ప్రకాశించుచుండెను. మారుతి మేఘమండలమున పదే పదే లోపలికి చొరబడుచు బయటికి వచ్చుచు వర్షకాలమున మేఘముల మధ్య చలించు చంద్రుని వలె ప్రకాశించెను. ప్రదృశ్యమాన సర్వత్ర హనుమాన్ మారుతాత్మజః భేజేంబరే నిరాలంబం లంబపక్ష ఇవాద్రిరాట్. నిరాధారమైన ఆకాశ మార్గమున వెళ్ళుచు ఎక్కడ చూచినను అతడే గోచరించుచు ఆ మారుతాత్మజుడు రెక్కలు గల ఒక మహాపర్వతం వలె ప్రకాశించెను. ప్లవమాంతం దృష్ట్వా సింహికా నామ రాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి. కామరూపిణైన సింహికాను రాక్షసి ఆకాశమున ఎగిరిపోవచ్చున మారుతిని చూచి ఉవ్వెత్తుగా పెరిగినదై మనస్సున ఇట్లు ఆలోచించెను.
అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్యహమాసిత ఇదం హి మే మహత్ సత్వం చిరస్య వసమాగతం. ఇంతకాలమునకు ఒక మహాజంతువు నాకు దక్కనున్నది. చాలా కాలమునకు పిమ్మట నేను మంచి ఆహారము తనిదీరా తినబోచున్నాను. ఇతి సంచింత్య మనసా ఛాయామస్య సమాక్షిపత్. ఛాయాయాం గృహ్యమాణాయాం చింతయామాస వానరః. ఆ రాక్షసి ఇట్లా ఆలోచించి ఆయన ఛాయను ఒడిసిపట్టెను. తన నీడను లాగుకొని పోవుచుండగా హనుమంతుడు ఇట్లు తలపోసెను. సమాక్షిప్తోస్మి సహసా పంగూకృత పరాక్రమః ప్రతిలోమేన వాతేన మహానౌరివ సాగరే. సముద్రముకు ఎదురుగాలికి పయనించు మహానావలే నా పరాక్రమము కుంటుపడుచున్నది. నేను బలవంతముగా లాగబడుచుంటిని. తిర్యగూర్ధ్వమదశ్చైవ వీక్షమానస్తతః కపిః దదర్శ స మహత్ సత్వం ఉత్థితం లవణాంబసిః. అనంతరము హనుమంతుడు క్రింద పైన అన్ని వైపులా పరికించెను. అప్పుడు అతడు సముద్రం నుండి బయలువెడలిన ఒక మహాసత్వమును గాంచెను. తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననం. కపిరాజేన కథితం సత్వమద్భుత దర్శనం. ఛాయాగ్రాసి మహావీర్యం తదిదం నాత్ర సంశయః. సతాం బుద్ధ్వార్థతత్వేన సింహికాం మతిమాన్ కపిః. ఆ వికృతాకారమును చూచి మారుతి ఇట్లు తలంచెను. చూచుటకు మిక్కిలి ఆశ్చర్యకరము మహాశక్తిమంతము అయిన ఈ ఛాయాగ్రాహిణిని గూర్చే మహారాజైన సుగ్రీవుడు తెలిపియుండెను. అదియే ఇది, ఇందు సందేహము లేదు. ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు యథార్థముగా అది సింహికయే అని గుర్తించెను. వ్యవర్ధత మహాకాయః ప్రావృషీవ బలాహకః తస్య సా కాయముత్వీక్ష వర్ధమానం మహాకపేః. వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభం గణరాజీవ గర్జంతి వానరం సమభిద్రవత్. వర్షాకాలమునందరి మేఘం వలె అతడు తన శరీరమును పెంచెను. మహాకపి యొక్క పెరుగుచున్న కాయను చూచి ఆ సింహిక పాతాళ కుహరమును బోలు తన నోటిని తెరచెను. మేఘమండలము వలె గర్జించుచు హనుమంతుని మీదికి విజృంభించెను. స దదర్శ తతస్తస్య వివృతం సుమహన్ముఖం కాయమాత్రం చ మేధావి మర్మాణి చ మహాకపిః. స తస్యా వివృతే వక్త్రే వజ్రసంహనన కపిః సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబలః. పిమ్మట మేధావి అయిన మహాకపి తన శరీరమును కబలించుటకు అనువుగా తెరవబడిన ఆమె విశాల ముఖమును చూచెను. పిదప అతడు తన మర్మస్థానములను సంక్షిప్తమనర్చి సూక్ష్మమనర్చి మహావీరుడును వజ్రదేహుడైన కపివరుడు వివృతమైన దాని నోటియందు అతివేగముగా దుమికెను. ఆస్యే తస్య నిమజ్జంతం దదర్శుః సిద్ధచారణాః గ్రస్యమానం యథాచంద్రం పూర్ణం పర్వణి రాహుణ. పున్నమి నాడు రాహువుచే గ్రసింపబడుచున్న పూర్ణచంద్రుని వలె ఆ ముఖమున మునిగిపోవచ్చున్న హనుమంతుని సిద్ధచారణులు చూచిరి. తతస్తస్య నకైస్తీక్ష్ణైః మర్మాన్యుత్కృత్య వానరః. పిమ్మట వానరేంద్రుడు తన వాడి గోళ్లతో సింహిక యొక్క ఆయువు పట్టులను చీల్చి చెండాడెను. వెంటనే మనోవేగముతో ఆకాశమునకెగిరెను. ఉత్పపాధాద వేగేన మనస్సంపాత విక్రమః తాం దృష్ట్వా చ ధృత్య చ దాక్షిణ్యేన నిపాత్య చ స కపిప్రవరో వేగాత్ వవృధే పునరాత్మవాన్. మహాప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు సమయస్ఫూర్తితోనూ ధైర్యముతోనూ పటుత్వముతోడను ఆ సింహికను రూపుమాపి మరలా వేగముగా పెరిగి ఆకాశమునకు ఎగిరి ముందుకు సాగెను. హృతహృత్ సా హనుమతా పపాత విధురాంబసి స్వయంభువైనవ హనుమాన్ సృష్టస్తస్యా నిపాతనే. తాం హతాం వానరేనాసు పతితాం వీక్ష సింహికాం భూతాన్యాకాశచారిణి తమూచుః ప్లవగోత్తమం భీమమధ్య కృతం కర్మ మహత్ సత్వం త్వయా హతం. హనుమంతుడు ఆమె గుండెలను చీల్చివేయగా ఆ సింహిక ఆర్తయై సముద్రమున పడిపోయెను. హనుమంతుడు సింహికను హతమార్చుటయు బ్రహ్మ సంకల్పములోని భాగమే గదా. హనుమంతుని చేతిలో క్షణములో గతాసువై సముద్ర జలముల పాలైన సింహికను గాంచి ఆకాశమున చరించు సిద్ధ గంధర్వాదులందరూ ఆ కపిలునితో ఇట్లన్నది: ఈ మహాప్రాణిని హతమార్చి నీవు ఒక అద్భుత కార్యమును సాధించితివి. సాధయార్థమభిప్రేతం అరిష్టం ప్లవతాం వర యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు న సీదతి సతైః సంభావితః పూజ్యః ప్రతిపన్న ప్రయోజనః జగామాకాశమావిశ్య పన్నగాసనవత్ కపిః ప్రాప్త భూయిష్ట పారస్తు సర్వతః ప్రతిలోకయన్.
ఓ వానరోత్తమ, నీకు ఇష్టమైన మంగళకరమైన కార్యమును సాధింపుము. నీవలే గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వము గలవాడు తన కార్యసిద్ధి యందు ఎన్నడూ వైఫల్యమును పొందడు. పూజ్యుడైన హనుమంతుడు తాను ముందుగా చేపట్టిన సీతాన్వేషణ కార్యమును సాధింపదలిచిన వాడై గంధర్వాదులచే గౌరవింపబడెను. అనంతరము ఆకాశ మార్గమున గరుత్మంతుని వలె ముందుకు సాగెను. ఇంచుమించుగా ఆవలి తీరమునకు చేరి నలువైపులా పరికించి చూచెను. యోజనానం శతస్యాంతే వనరాజిం దదర్శ చ పతన్నేవ వివిధ ధ్రుమభూషితం. ద్వీపం శాఖామృగశ్రేష్టో మలయోపవనాని చ సాగరం సాగరానుపజాన్ ధ్రుమాన్. సాగరస్య పత్నీనాం ముఖాన్యపి విలోకయన్ స మహామేఘసంకాసం సమీక్ష్యాత్మానమాత్మవాన్. నిరుంధంతమివాకాశం చకార మతిమాన్ మతిం. కాయవృద్ధిం ప్రవేగం స మమ దృష్ట్వైవ రాక్షస. మయి కౌతూహలం కుర్యుః ఇతి మేనే మహాకపిః. తతః శరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం పునః ప్రకృతి మాపేదే వీతమోహ ఇవాత్మవాన్. అతడు 100 యోజనముల మేరకు సముద్రమును లంఘించిన పిదప వృక్ష పంక్తులను గాంచెను. ఆ కపిశ్రేష్ఠుడు భూమిపైకి దిగుచునే వివిధ వృక్షములతో కలకలలాడుచున్న ద్వీపమును, లంకకు దక్షిణమునున్న మలయ పర్వతము నందలి ఉపవనములను గాంచెను. అతడు సముద్రమునకు సమీపమున గల జలాశయములను, ఆ ప్రదేశంలో పుట్టి పెరిగిన వృక్షములను, త్రికూట పర్వతమునందు పుట్టి ప్రవహించు నదీముఖములను గాంచుచు మహామేఘ సదృశమై ఆకాశమును అడ్డగించుచున్నట్లు ఉప్పుచున్న తన శరీరమును చూచి ప్రతిభామూర్తియగు అతడు ఇట్లా ఆలోచించును. నా పెద్ద శరీరమును, అమిత వేగమును చూచినచో రాక్షసులందరూ సంభ్రమాశ్చర్యములకు లోనగుదురు. ఇట్లా ఆలోచించి పర్వతముతో సమానముగు తన శరీరమును కుదించుకొనెను. జితేంద్రియుడు మోహము తొలగిన పిదప ఆత్మజ్ఞాని అయి స్వరూపమును పొందినట్లు హనుమంతుడు మరలా స్వస్వరూప స్థితుడాయెను. తద్రూపం అతి సంక్లిప్య హనుమాన్ ప్రకృతౌ స్థితః త్రీన్ క్రమానివ విక్రమ్య బలివీర్య హరోహరి. బలిచక్రవర్తి సంపదను హరింపదలచి వచ్చిన విష్ణువు త్రివిక్రమావతారమును ధరించి పిమ్మట యథాస్థితికి వామనాకృతికి వచ్చినట్లు అతడు తన సహజమైన ఆకృతితో ఒప్పెను. స చారు నానావిధ రూపధారి పరం సమాసాద్య సముద్రతీరం పరైరసఖ్య ప్రతిపన్న రూపః సమీక్షితాత్మ సమివేక్షితార్థః. మనోహరమైన వివిధ రూపములను ధరింపగలవాడును, శత్రువులకు జయింప నలవి కానివాడును అగు హనుమంతుడు సముద్రపు ఆవలి తీరముకు చేరెను. పిమ్మట తన పర్వత ప్రమాణ దేహమును జూచుకొని తన కర్తవ్యమును నిర్ణయించుకొని చిన్నదైన తన సహజ రూపమును ధరించెను. తతస్స లంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే సకేత కోద్దాల కణాలికేరే మహాద్రికూట పరితిమో మహాత్మా. అనంతరము గొప్ప పర్వత శిఖరముతో సమానుడైన ఆ మహాత్ముడైన హనుమంతుడు సర్వవస్తు సమృద్ధము, విచిత్రములైన రంగులు గల చిన్న చిన్న శిఖరములు గలదియు, మొగలి పొదలతోనూ విడిగి చెట్లతోనూ కొబ్బరి చెట్లతోనూ అలరారుచున్నదైన లంబ పర్వత శిఖరము పై దిగెను. తతస్థు సంప్రాప్య సముద్రతీరం సమీక్ష లంకాం గిరివర్యమూర్ధ్ని కపిస్తు తస్మిన్ నిపపాత పర్వతే విధూయ రూపం వ్యధయన్ మృగద్విజాన్. అంతటా కపివరుడు సముద్ర తీరమున చేరి మహాపర్వతము యొక్క పైభాగమున లంకానగరమును చూచి తన పూర్వరూపమును విడిచి ఆ గిరిపై దిగెను. ఆయన దిగునప్పుడు మృగములు పక్షులు వ్యధ చెందెను. స సాగరం దానవ పన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మి మాలినం నిపత్య తీరే చ మహోదదేస్తదా దదర్శ లంకాం అమరావతీమివ. పెద్ద పెద్ద తరంగ పంక్తులతో విలసిల్లుచు దానవులకును పన్నగములకును నెలవైన సముద్రమును హనుమంతుడు తన పరాక్రమముతో దాటి ఆ జలధి తీరమున దిగి అమరావతి వలె ఒప్పుచున్న లంకానగరమును గాంచెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే ప్రథమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండమునందు ఇది మొదటి సర్గము.